హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా పేరు దీక్ష. నా భర్త విదేశాలలో ఉంటాడు. నేను మరియు మా అత్తయ్య మాత్రమే ఇంట్లో ఉంటాము. మా అత్తయ్య విధవరాలు. ఆమె రోజు సాయంత్రం భోజనం తయారు చేసి ఎవరైనా అనాథలకు పంచితే చనిపోయిన మీ మామయ్య ఆత్మ శాంతిస్తుంది అనేది. ఒకరోజు అత్తయ్య కళ్ళు తిరిగి పడిపోయారు. వెళ్ళి డాక్టర్కి చూపిస్తే డాక్టర్ చెక్ చేసి మీ అత్తయ్య కడుపుతో ఉంది అన్నారు. నేను అత్తయ్యతో ఏమీ చెప్పలేదు. మరుసటి రోజు అత్తయ్య సాయంత్రం భోజనం తీసుకొని వెళ్ళేటప్పుడు నేను ఆమె వెనకాలే వెళ్ళాను. ఆమె ఒక ఇంట్లోకి వెళ్ళింది. నేను కూడా అదే ఇంట్లోకి వెళ్ళి తలుపు తెరిచి చూసేసరికి నా నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయ్యింది. ఎందుకంటే అక్కడ అత్తయ్య. నేను చిన్నగా ఉన్నప్పుడే నా తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణించారు. నేను మా మేనమామ ఇంట్లో ఉండేదాన్ని. నాకు ముందు వెనక ఎవ్వరూ లేరు. వాళ్ళే నా మంచి చెడ్డ అన్నీ చూసేవారు. నేను పెళ్లి ఈడుకు వచ్చాక నాకు మొట్టమొదటిగా వచ్చిన పెళ్లి సంబంధాన్ని ఖాయం చేసి నాకు పెళ్లి చేసి సాగనంపారు. ఎందుకంటే ఆయనకు కూడా పెళ్లి ఈడు వచ్చిన సొంత కూతుర్లు ఉన్నారు. అందుకే హడావిడిగా నా పెళ్లిని కానిచ్చేశారు. నేను వాళ్ళకంటే అందంగానే ఉంటాను. నాకు ఎక్కడ మంచి సంబంధం వచ్చి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుందోనని ఆలోచించి మొట్టమొదటిగా వచ్చిన అభిజిత్ సంబంధాన్నే ఖాయం చేసేసి అత్తయ్య మామయ్యతో చెప్పి తొందర పెట్టి నేను ఎటైనా పారిపోతానేమో అన్నట్టుగా తూతూ మంత్రంగా నా పెళ్ళి కానిచ్చేశారు. కానీ నా అదృష్టం బాగుండి నాకు వచ్చిన భర్త చాలా మంచివాడయ్యాడు. ఆయన పెద్ద ధనవంతుడేం కాదు. అందువల్ల మా పెళ్లి తర్వాత మేము ఆర్థిక కష్టాలు పడవలసి వచ్చింది. ఎందుకంటే మా పెళ్ళికి బాగా ఖర్చయింది. నా భర్త పెళ్ళి బాగా జరిపించటం కోసం చాలా డబ్బును అప్పుగా తీసుకున్నారు. మా దగ్గర నుంచి ఎటువంటి కట్న కానుకలు కూడా తీసుకోలేదు. ఈ అప్పు తీర్చటానికి నా భర్త విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది. దీనివల్ల అప్పు తీరిపోయి మిగిలిన డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలని ఆలోచన ఉంది. ఆయన విదేశాలకు వెళ్ళటానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ జరిగిపోయాయి. మా పెళ్లి జరిగి కేవలం 3 నెలలే అయ్యింది. నా భర్త విదేశాలకు వెళ్ళిపోయాడు. ఆయనతో నేను ఎక్కువ సమయం గడపలేకపోయాను. అందువల్ల నాకు చాలా బాధగా ఉండేది. నువ్వు కొంత ఓపిక పెంచుకో. నేను తొందరగా తిరిగి వస్తాను. మనకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కేవలం అప్పు తీర్చటానికే కాకుండా మనం సొంత ఇంటి వాళ్ళం కావటానికి కూడా డబ్బులు సమకూర్చవలసి ఉంటుంది. దానికోసమే నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. మనం ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాం. సొంత ఇంట్లో ఉండాలి అనే ఆలోచన నీకు మాత్రం ఉండదా అని అన్నారు. నాలో నెలకొన్న నిరుత్సాహాన్ని తగ్గించటానికి ఆయన ఈ రకంగా మాట్లాడారు. ఎందుకంటే ఆయన వెళ్తున్నారన్న మాట విన్నప్పటి నుంచి నేను చాలా ఉదాసీనంగా ఉన్నాను. ఆ తర్వాత నేను ఆలోచించాను. ఆయన నిజమే చెబుతున్నారు. నేను కొంతకాలం ఆయన కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆర్థికంగా మేము స్థిరపడ్డ తర్వాత కలిసి ఆనందకరమైన జీవితాన్ని జీవించవచ్చు అనుకున్నాను. నా భర్తనైతే విదేశాలకు పంపించాను. ఇక ఇంట్లో నేను మా అత్తయ్య మాత్రమే ఉన్నాము. నాకు పెళ్లి జరిగి తక్కువ సమయమే అయ్యింది. నా భర్త విదేశాలకు వెళ్ళిపోతే ఇక ఆయనతో సమయం గడపటానికి ఉండదనే ఉద్దేశంతో నేను నా భర్తతోనే ఎక్కువ సమయం గడిపాను. అత్తయ్యతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఆమెతో సరిగ్గా కూర్చోలేకపోయాను, మాట్లాడలేకపోయాను. కేవలం వంట చేసి వడ్డించేదాన్ని. మా అత్తయ్య రోజంతా ఏం చేస్తుంటారో ఏమో నాకు అస్సలు తెలియదు. కానీ ఎప్పుడైతే నా భర్త వెళ్ళిపోయారో ఇంట్లో నేను మరియు మా అత్తయ్య మాత్రమే ఉన్నాము. ఉన్నది ఇద్దరమే కాబట్టి మేము మాట్లాడుకునే వాళ్ళం. కానీ మా అత్తయ్య చాలా విచిత్రంగా ఉండేది. అందరి అత్తయ్యలాగా కాదు. నేను ఏ పని చెయ్యకపోయినా నన్ను ఏమీ అనేది కాదు. తానే స్వయంగా పనులన్నీ చేసుకునేది. నేను ఉదయం మేలుకోవటం ఆలస్యమైతే టిఫిన్ ఆమె తయారు చేసేది. నా బట్టలు కూడా ఆమె ఉతికేది. ఇవన్నీ పనులు ఆమె చేయటం వల్ల
నాకు ఆనందం రాకుండగా కోపం వచ్చేది. నేను ఆమెతో ఇలా చెప్పాను, అత్తయ్య, మీరందరికీ ఇంట్లో మీరే పని చేస్తారని, కోడలు ఏ పని చెయ్యదు అని నిరూపించాలనుకుంటున్నారా? ఉదయం ఆలస్యంగా లేస్తుంది, తన బట్టలు కూడా ఉతుక్కోలేదు అని మీరు నా పరువు తీయాలనుకుంటున్నారా అన్నాను. అప్పట్నుంచి మా అత్తయ్య ఏ పని చేసేవారు కాదు. రోజులు తరబడి నా మురికి బట్టలు అలా పడి ఉన్నా తను ముట్టుకునేది కాదు. ఉదయం నేను ఆలస్యంగా లేచినా టిఫిన్ చేసేది కాదు. కేవలం తన కోసం మాత్రమే చేసుకునేది. ఇవన్నీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆమె నాతో ఏమీ గొడవ పడలేదు. మౌనంగా ఉంటూ పనులన్నీ చేయటం వదిలేశారు. ఇంకో ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, నేను ఎప్పుడు వంట చేసినా ఆమె నాతో ఒక మనిషి కోసం ఎక్కువగా వండమనేది. అత్తయ్య, ఇంట్లో మనమిద్దరమే కదా ఉండేది, ముగ్గురికి ఎందుకు అని నేను అడిగాను. మీ మామయ్య బ్రతికిలేడు. అతని ఆహారాన్ని పేదవాళ్లకు పంచటం వల్ల ఆయన ఆత్మ శాంతిస్తుంది, ఆయనకు పుణ్యం వస్తుంది అనింది. ఆమె మాట విని నేను ఆశ్చర్యపోయాను. ఇంతకు ముందు ఎప్పుడు ఆమె ఈ విషయం గురించి మాట్లాడలేదు. నా భర్త ఇక్కడ ఉన్నప్పుడు ఆమె ఎప్పుడు కూడా తన భర్త యొక్క ఆహారాన్ని పేదలకు పంచలేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె ఉదయం ఆహారాన్ని ఇచ్చేది కాదు. కేవలం రాత్రి మాత్రమే ఆహారాన్ని పంచేది. నా మనసులో రకరకాల ప్రశ్నలు మెదులుతున్నాయి, కానీ నేను అడగటం సరికాదని మౌనంగా ఉండిపోయాను. ఏమో, ఆమె ముందు కూడా ఆహారాన్ని ఇచ్చిందేమో. నేను నా భర్త విదేశాలకు వెళ్ళే హడావిడిలో అత్తయ్య రాత్రుళ్ళు పేదవాళ్ళకి ఆహారం ఇచ్చేది అని గమనించి ఉండకపోవచ్చు. అయినా కూడా నాకు ఈ విషయం బాగా నచ్చింది. ఆమె భర్త చనిపోయి 2 సంవత్సరాలయ్యింది. అయినప్పటికీ ఆయనకు పుణ్యం రావాలన్న ఉద్దేశంతో పేదలకు ఆహారం పంచుతుంది. ఇది చాలా మంచి విషయం. చాలా తక్కువ మంది మహిళలు ఇలా ఉంటారు. భర్త ఆత్మ శాంతించాలని, ఆయనకు పుణ్యం రావాలని ఇలా చేసే వాళ్ళను నేను చాలా తక్కువ మందిని చూశాను. మా అత్తయ్యను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. ఆమె దేనిపై కూడా ఆసక్తి చూపేది కాదు. ఆమెలో నాకు ప్రత్యేకంగా ఏమీ నచ్చలేదు. కానీ ఆమె ఈ విధంగా ఆహారాన్ని పంచటం వల్ల ఆమెపై నాకు భక్తి, అభిమానం పెరిగిపోయాయి. అంతేకాకుండా నాకు కొత్తగా పెళ్ళయింది. నా భర్త విదేశాలకు వెళ్ళిపోయాడు. భర్త పక్కన లేకపోతే మనసులో ఉండే బాధను నేను ఊహించగలను. ఆమె బాధను కూడా నేను ఊహించగలను. నా భర్త ఆర్థిక ఇబ్బందుల వల్ల డబ్బు సంపాదించటానికి విదేశాలకు వెళ్ళారు. ఆయన మళ్ళీ ఏదో ఒక సమయంలో తిరిగి వస్తారు అనే ఆశ నాలో ఉంది. కానీ అత్తయ్య పరిస్థితి వేరు. మామయ్య ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు, ఇక తిరిగి రారు. ఈ విషయం గురించి ఆలోచిస్తే నా మనసు కన్నీరు పెడుతుంది. అత్తయ్య పైన నాకు చాలా జాలి వేసేది. ఎప్పుడు తమ భర్తపై ప్రేమ అభిమానాలు కలిగిన ఆడవాళ్లను చూస్తే నాకు చాలా ముచ్చట వేసేది. ఎవరైతే తమ భర్తలను తిడుతూ నానా మాటలు అంటారో వాళ్ళ పక్కకు కూడా వెళ్ళి కూర్చునేదాన్ని కాదు. సాయంత్రం కాగానే మా అత్తయ్య ఆహారం తీసుకొని పేదలకు పంచటానికి వెళ్ళిపోయేది. రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చేది. ఒక్కొక్కసారి రాత్రి నాకు నిద్ర వచ్చినా అయినా ఆమె కోసం వేచి ఉండేదాన్ని. ఎందుకంటే వచ్చినప్పుడు తలుపు తీయవలసి వచ్చేది. ఒకరోజు తెలుసుకుందామని ఉత్సాహంతో, మీరు అన్నం పెట్టడానికి వెళ్తారు కదా, ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది అని అడిగాను. నాకు తొందరగా పడుకునే అలవాటు ఉంది. అంతేకాకుండా తెల్లవారకముందే అభిజిత్ ఫోన్ చేస్తారు అన్నాను. పేదవాళ్లకు అన్నం ఇచ్చిన తర్వాత నేను తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తాను. అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటాను. అసలు సమయమే తెలియదు. అందుకే ఆలస్యం అవుతుంది. ఇక నుంచి నువ్వు పడుకో. నా కోసం వేచి ఉండొద్దు. నేను తలుపు బయట నుంచి తాళం వేసుకొని వెళ్తాను. తాళపు చెవి నా దగ్గర ఉంటుంది కాబట్టి ఎంత ఆలస్యమైనా నీకు ఇబ్బంది ఉండదు అనింది. ఆమె మాటలు విని నాకు ఆమెపై అనుమానం వచ్చింది. కానీ నా సమస్య అయితే తీరిపోయింది. ఇక నుంచి ప్రశాంతంగా పడుకోగలను. నా భర్తకు అక్కడ నైట్ డ్యూటీ ఉండేది. అందుకే ఆయనతో రాత్రి మాట్లాడలేను.
అందుకే నేను రోజు తొందరగా పడుకునేదాన్ని. ఆయన ఉదయాన్నే ఫోన్ చేసేవారు. ఆయనతో మాట్లాడేదాన్ని. ఆ తర్వాత సమయాన్ని బట్టి ఆయన ఫోన్ చేస్తూ ఉండేవారు. పగలు కూడా అప్పుడప్పుడు మాట్లాడేవారు. అత్తయ్య ఒంటరిగా ఉంటారు కాబట్టి ఆమెకు ఎటువంటి టైంపాస్ అవ్వదు. ఆ కారణంగా మాట్లాడుకుంటూ కూర్చుంటారు అని అనుకున్నాను. ఆమె అలా వెళ్ళిపోవడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె నా వ్యక్తిగత వ్యవహారాలలో తల దూర్చేది కాదు. నేను కూడా ఆమెను అడిగేదాన్ని కాదు. ఇప్పుడు నన్ను నేను అదృష్టవంతురాలిగా అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇంత మంచి అత్తయ్య దొరికింది. ఆమె నాకు ఏమీ ఇబ్బంది పెట్టేది కాదు. పెళ్ళికి ముందు అందరూ అత్తయ్యల గురించి చాలా చెడుగా మాట్లాడేవాళ్ళు. ఇది విన్నప్పుడల్లా నాకు చాలా భయం వేసేది. నాకు ఎలాంటి అత్తయ్య వస్తుందో అని గాబరా పడేదాన్ని. జీవితం ఇలాగే సాఫీగా గడుస్తూ ఉంది. ఒకరోజు అనుకోకుండగా నాకొక విషయం తెలిసింది. అది విన్న వెంటనే నాకు నెత్తి మీద పిడుగుపడ్డట్టయింది. నేను నా మనసులో అత్తయ్యను ఎంతో గొప్పగా పూజించుకుంటూ ఉన్నాను. అలాంటిది ఆ విషయం తెలియగానే ఆమెపై నాకు ద్వేషం, విరక్తి పెరిగిపోయాయి. బయటికి ఎంతో అమాయకంగా కనపడే మా అత్తయ్య ఇంతటి క్రూరమైనదా అనిపించింది. ప్రశాంతమూర్తి అనుకున్నాను. ఆమె మంచిది అనే ముసుగులో ఉండి ఇంతటి భయంకరమైన, దారుణమైన పని చేస్తుందని నా ఊహకు అందలేదు. ఆ నిజం విని నాకస్సలు నమ్మబుద్ధి కావటం లేదు. నా భర్తకు ఈ విషయం గురించి చెప్పాలి అని అనుకున్నాను. కానీ నా నోటితో నేను ఎలా చెప్పగలను? అసలు ఆ విషయం గురించి ఊహించుకుంటేనే నాకు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. అలాంటిది ఇంకొకరికి నేను ఎలా చెప్పుకోగలను? వయసు పైబడిన అత్తయ్య ఇలా ఎలా చేయగలదు? కానీ మా అత్తయ్య గురించి తీక్షణంగా ఆలోచిస్తే ఆమె అంత చెడ్డది ఏమీ కాదు అనిపించింది. అత్తయ్య మాటల్లో తన గురించి చెప్పింది. తనకు పెళ్ళి అయినప్పుడు కేవలం 14 సంవత్సరాలే. ఇది సర్వసాధారణం. ఏమీ అంత పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. ఇప్పుడు మా అత్తయ్య వయసు 45 ఉండవచ్చు. అప్పుడప్పుడు ఆమె ఆరోగ్యం బాగుండదు. దీనివల్ల వయసు పైబడిన ఆమెలా, ముసలి వ్యక్తిలా ఆమె నాకు అనిపించేది. కానీ ఈ మధ్య ఆమె ముఖంలో తెలియని ఆనందం కనబడింది. ఒకరోజు అత్తయ్య నా కళ్ళ ముందే కళ్ళు తిరిగి పడిపోయింది. నేను చాలా భయపడిపోయాను. కొంతసేపటి తర్వాత ఆమె కళ్ళు తెరిచి మామూలు స్థితిలోకి వచ్చింది. నేను ఆతృతగా అత్తయ్య ఏమయ్యింది అని అడిగాను. బీపీ తగ్గి ఉండవచ్చు అని సమాధానం చెప్పింది. సరే, నేను మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని రిక్షాను పిలిపించి దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తీసుకెళ్లాను. హాస్పిటల్ చేరగానే ఆమె మళ్ళీ స్పృహ కోల్పోయింది. ఆమెకు ఏమి జరిగిందో అని నేను కంగారు పడిపోయాను. నిజంగానే బీపీ పూర్తిగా పడిపోయింది అనిపించింది. డాక్టర్ ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చి కొన్ని టెస్టులు చేయించారు. ఆమెకు మెలకువ వచ్చాక మేము తిరిగి ఇంటికి వచ్చేసాము. మరుసటి రోజు రిపోర్ట్లు తీసుకోవటానికి నేను వెళ్ళినప్పుడు నా కాళ్ళ కింద నేల లాగేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆ రిపోర్ట్ల ఆధారంగా మా అత్తయ్య గర్భం దాల్చింది అని తెలిసింది. ఇది చూసి నా తల తిరిగిపోయింది. ఇది ఎలా జరిగింది? ఇది ఎలా సాధ్యం? నేను మా అత్తయ్యతో ఏమీ చెప్పలేదు. పరువు పోతుంది అని ఆ రిపోర్ట్లను దాచిపెట్టాను. ఆమె ఆరోగ్యం సరిగ్గా లేదు. అయినప్పటికీ ఆమె రోజు ఆహారాన్ని తీసుకొని సాయంత్రం బయటికి వెళ్ళేది. నాకు ఆమెపై చాలా కోపం వచ్చింది. ఎన్ని డ్రామాలు చేస్తుంది ఈమె అనిపించింది. దాన ధర్మాలు చేస్తుంది అనుకున్నాను, కానీ ఆమె ఇంతలా దిగజారింది అని ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు నాకు అర్థమయ్యింది. ఆమె అన్నం ఇవ్వాలి అనే నెపంతో తన ప్రియుణ్ణి కలవటానికి వెళ్తుంది. ఆహారం కూడా అతనికే ఇస్తున్నట్లు ఉంది. అతనితోనే కలిసి కూర్చొని తింటున్నట్టుంది. ఎందుకంటే ఆమె చాలా ఎక్కువ ఆహారాన్ని తనతో తీసుకెళ్లేది. అది ఇద్దరికీ సులభంగా సరిపోతుంది. మొదట్లో నేను దానిపై ధ్యాస పెట్టలేదు, కానీ ఇప్పుడు నేను ఆలోచించక తప్పటం లేదు. ఎందుకంటే విషయమే అలాంటిది. మరి అసలు విషయం ఏంటో కనుక్కొని తీరుతాను. రోజు సాయంత్రం అవ్వగానే అత్తయ్య ఎక్కడికి వెళ్తుందో కనుక్కోవాలి అని నిశ్చయించుకున్నాను. ఆధారాలన్నీ సేకరించి ఆ తర్వాత నా భర్తకు
విషయాన్ని చెప్పాలి అని ఆలోచించాను. నా భర్తకు కూడా తెలియాలి కదా! వాళ్ళ అమ్మ చేసిన నిర్వాకం. ఒక వ్యక్తి వయసులో ఉన్నప్పుడు ఇలాంటి తప్పు చేస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ముసలితనంలోకి అడుగుపెట్టిన అత్తయ్య చేసిన ఈ పని గురించి ఆలోచిస్తే ఆమె ఎంతగా దిగజారిపోయిందో తెలుస్తుంది. ఆమె ఇప్పుడు ఉన్న వయసులో పూజ పునస్కారాలు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించాలి. కానీ ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితి సభ్య సమాజానికి తెలిస్తే సిగ్గుతో తలదించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు సాయంత్రం ఎలాగైనా అత్తయ్య వెనకాలే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆమె తాళం వేసుకొని తాళం తనతో పాటు తీసుకెళ్తుంది. నేనే ఆమెతో తొందరగా పడుకుంటాను, మీకోసం వేచి చూసి నాకు నిద్రభంగం కలుగుతుంది అని చెప్పడం వల్లే ఆమె అలా చేస్తుంది. కానీ నేను ఆమెకు చెబుతాను, ఈ రోజు నుంచి తలుపుకు తాళం వేయొద్దు అని. ఒకవేళ ఇంట్లో ఏమన్నా జరగరానిది జరిగితే, మీరు తాళం వేసి వెళితే నేను బయటికి ఎలా వెళ్ళేది? నాకు భయం వేస్తుంది. ఒకవేళ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే నేను బయటకి వెళ్ళాలి కదా అన్నాను. నా మాట విని అత్తయ్య ముఖంలో రంగులు మారిపోయాయి. నా మాట ఆమెకు చేదుగా ఉంటుంది అని నాకు తెలుసు. ఏదో విషయం ఉంది అని నాకు అనిపించింది. సాయంత్రం అత్తయ్య ఆహారాన్ని తీసుకొని బయటికి వెళ్ళగానే నేను ఒక దుప్పటి కప్పుకొని ఆమె వెనకాలే బయలుదేరాను. రాత్రి 9 అవుతుంది. వీధులు అన్నీ నిర్మానుష్యంగా అవుతున్నాయి. మా వీధిలో వాళ్ళంతా తలుపులు వేసుకొని నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నారు. నేను అత్తయ్యకు అనుమానం రాకుండగా తన వెనకాలే వెళ్తున్నాను. ఆమె ఆహారాన్ని తన చేతిలో పట్టుకొని చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆరోగ్యం సరిగ్గా లేని మహిళ ఇంత దూరం ఎలా నడుచుకుంటూ వచ్చింది? అసలు రావాల్సిన అవసరం ఏముంది అనిపించింది. ఇంతలో ఆమె ఒక పాత ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇల్లు చాలా పాతగా ఉంది. ఎప్పుడు పడిపోతుందో తెలియనట్లుగా ఉంది. లోపలికి వెళ్ళగానే తలుపు వేసేస్తుంది అనుకున్నాను. నేను దగ్గరికి వెళ్ళి గమనించాను. అసలు ఆ తలుపుకు గొల్లెమే లేదు. ఆ ఇంటి తలుపు మరియు గోడలను చూస్తే తెలుస్తుంది ఆ ఇంటి దారుణమైన పరిస్థితి. నేను శబ్దం చేయకుండగా మెల్లగా ఆ ఇంట్లోకి ప్రవేశించాను. నా అనుమానం నిజమయ్యింది. అత్తయ్య ఒక వ్యక్తికి చాలా దగ్గరగా కూర్చొని ఉంది. ఆయనతో చాలా ఆనందంగా సంతోషంగా మాట్లాడుతుంది. అంతేకాకుండా తన చేత్తో గోరుముద్దలు చేసి ఆయనకు తినిపిస్తూ ఉంది. మా అత్తయ్యను ఇంత ఆనందంగా సంతోషంగా నేను ఎప్పుడూ చూడలేదు. ఈ దృశ్యాన్ని చూసి నా ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది. అసలు ఇదంతా ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది? అత్తయ్య ఎందుకిలా చేస్తున్నారు? అంటే అత్తయ్య నాతో రోజు పేదవాళ్లకు అన్నం పెడుతున్నానని అబద్ధం చెప్పి గుర్తు తెలియని వ్యక్తితో ఈ ఇంట్లో గడుపుతుంది. అతనికి అన్నం తినిపించటమే కాకుండా ఎంతో సంతోషంగా చనువుగా మాట్లాడుతుంది. చాలా ఎక్కువ సమయం అతనితో గడుపుతుంది. రాత్రి నేను పడుకున్న తర్వాత తను ఇంటికి వస్తుంది. ఎందుకు ఆలస్యం అయ్యింది అని అడిగితే తనకు తెలిసిన వారితో మాట్లాడుతూ కూర్చున్నాను అని కబుర్లు చెబుతుంది. నేను ఎంత తెలివి తక్కువ దాన్ని! ఆమె చెప్పిన ప్రతి విషయాన్ని ఆలోచించకుండగా గుడ్డిగా నమ్మేసి ఆమెను ఒక మంచి మహిళ అని, భర్తకు ఎంతో నమ్మకస్తురాలని, తన భర్త పుణ్యం కోసం పేదవాళ్ళకి భోజనం పెడుతుంది అని ఆమె గురించి గొప్పగా అనుకున్నాను. కానీ ఇప్పుడు మాట కేవలం అన్నం తినిపించటం వరకే కాదు, మాటలు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా దానికి మించి గుర్తు తెలియని వ్యక్తితో కలిసి గర్భం దాల్చింది. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమయ్యింది. మా అత్తయ్యకు ఇతనితోనే శారీరక సంబంధం ఉండి ఉండవచ్చు. అందుకే ఆమె అన్నం ఇవ్వాలి అనే కారణంతో ఇక్కడికి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. అప్పటికప్పుడు వాళ్ళ ముందుకు వెళ్ళి వాళ్ళ బండారం బయటపెట్టి చెడామడా తిట్టేయాలి అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరూ తిరిగి నాపై దాడి చేస్తారేమో అని భయం వేసింది. అంతేకాకుండా నేను ఇంటిని అలాగే వదిలేసి వచ్చేశాను. దొంగలు పడతారేమో అని భయం కూడా ఉంది. నా మనసులో ఎప్పుడైతే దొంగల గురించి ఆలోచన వచ్చిందో నేను వెంటనే వెనక్కి తిరిగి వచ్చేశాను. ఎందుకంటే అక్కడ గదిలో నా బంగారు ఆభరణాలు మరియు
విలువైన సామాన్లు కూడా ఉన్నాయి. ఆలోచించి ఆలోచించి నాకు పిచ్చి పట్టేటట్టు ఉంది. అత్తయ్య ఇంటికి వచ్చినప్పుడు నా మనసులో ఉన్నదంతా ఆమెతో చెప్పాలి అనుకున్నాను. అక్కడ ఆ గుర్తు తెలియని వ్యక్తి ఉండటం వల్ల వాళ్ళు ఏమైనా చేస్తారేమో అనే భయంతోనే నేను ఏమీ మాట్లాడకుండగా మౌనంగా వచ్చేశాను. కానీ ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటుంది కాబట్టి నాకు ఏమీ భయం లేదు. ఆమె నుంచి నిజాన్ని రాబట్టొచ్చు అనుకున్నాను. అత్తయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి నేను మేల్కొని ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అమ్మ దీక్ష, నువ్వు ఇంకా పడుకోలేదా? ఎందుకు మేల్కొని ఉన్నావు అని అడిగింది. నాకు బాగా కోపం వచ్చింది. ఏ అత్తయ్య అయినా ఇంతటి దిగజారుడు పని చేస్తే ఏ కోడలికైనా ఎలా నిద్ర వస్తుంది అన్నాను. నా మాట విని అత్తయ్య ఆశ్చర్యకరమైన చూపులతో నన్ను చూడసాగింది. మీరు నన్ను అలా చూడొద్దండి. నాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి. మీరు ఆహారం ఇవ్వటానికి ఎక్కడికి వెళ్తారో, ఎవరిని కలుస్తారో నాకు అంతా తెలిసిపోయింది. మరియు మీ కడుపులో ఎవరి పాపం పెరుగుతుందో అని అంటుండగా, దీక్ష, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కోపంగా అరిచింది అత్తయ్య. నేను మెడికల్ రిపోర్ట్స్ని ఆమె ముఖం మీద కొట్టాను. నేను ఇదంతా ఆధారం లేకుండా చెప్పటం లేదు. చూడండి, ఆధారాలు మీ మెడికల్ రిపోర్ట్స్. దానిలో అంతా క్లుప్తంగా ఉంది. మీరు గర్భం దాల్చినట్లు. మీరు ఇప్పుడు కూడా మీ కడుపులో పెరుగుతున్న పాపానికి కారణం ఎవరో వాళ్ళను కలిసి వస్తున్నారు. అత్తయ్య రిపోర్ట్లు తీసుకొని చూసి, ఇదంతా అబద్ధం, ఎక్కడో తప్పు జరిగింది అంది. అత్తయ్య, రిపోర్ట్స్ తప్పు అంటే నేను నమ్మగలను, కానీ మీరు రాత్రి వరకు కూర్చొని మాట్లాడే ఆ వ్యక్తి ఎవరు? మీ భర్తకి పుణ్యం వస్తుంది అని చెప్పి వేరే వ్యక్తి దగ్గర ఉండి ఆయనకు భోజనం తినిపిస్తూ ఆయనకు సపర్యాలు చేసే మీకు సిగ్గులేదా? ఎవరు ఆ వ్యక్తి? మీరు ఇంతసేపు నవ్వుతూ మాట్లాడుకుంటూ గడిపి వచ్చారుగా. మీకు అసలు కొంచెమైనా సిగ్గుందా? నా భర్త పరువంతా తీశారు. మీరు చేసిన ఈ దరిద్రపు పని వల్ల నా భర్త ఈ సమాజానికి ముఖం ఎలా చూపించగలరు? ముసలి వయసులో అడుగు పెడుతున్న మీరు ఇప్పుడు గర్భం దాల్చారు. ఈ విషయాన్ని సమాజం ఏ విధంగా తీసుకుంటుంది? ఆ విషయం కూడా మీరు ఆలోచించలేకపోయారు. మామయ్య బ్రతికి ఉంటే విషయం వేరు. మొదట అందరూ మాట్లాడుకుంటారు, తర్వాత సాధారణమే అని వదిలేస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సమాజం మీ అబ్బాయిని ప్రశ్నిస్తే ఆయన ఏమని సమాధానం చెప్పగలరు? ఇంట్లో ఉన్న అక్క చెల్లి ఇలాంటి పని చేస్తే సిగ్గుతో వాళ్ళు తలదించుకొని ఉంటారు. కానీ ఇప్పుడు ఒక యుక్త వయసులో ఉన్న వ్యక్తి యొక్క తల్లి ఇలాంటి పరిస్థితులలో ఉంటే సమాజం ఏం చెబుతుంది? నా భర్త పరువు పోయి తట్టుకోలేక ప్రాణాన్ని తీసేసుకుంటారు అంటూ నేను నా మనసులో ఉన్న బరువునంతా ఆమె ముందు పెట్టేశాను. తల్లి, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. ఆ వ్యక్తి నా తమ్ముడు. అతన్ని కొంతమంది జమీందారులు దొంగతనం కేసులో ఇరికించారు. అతను పోలీసుల నుంచి తప్పించుకొని ఆ పాతబడ్డ ఇంట్లో దాక్కున్నాడు. అతనికి నేను రోజు అన్నం తీసుకొని వెళ్తున్నాను. నీకు ఏమని సమాధానం చెప్పాలి? నువ్వు నా గురించి ఏమనుకుంటావు? గతి లేని పరిస్థితులలో నీకు అబద్ధం చెప్పి వెళ్ళవలసి వచ్చింది. అందుకే నేను ఆహారాన్ని పంచితే పుణ్యం వస్తుంది అని చెప్పి నీతో అబద్ధం చెప్పవలసి వచ్చింది అంది. మరి అత్తయ్య, మీరు నాతో అబద్ధం చెప్తే ఈ రిపోర్ట్స్ అయితే అబద్ధం కాదు కదా? అదేవిధంగా ఆ వ్యక్తి మీ తమ్ముడు కాదు. సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఇలాగే అన్నయ్య తమ్ముడు అని అబద్ధాలు చెబుతారు. మీకు ఇంత పెద్ద తమ్ముడు ఉంటే అతనికి మీరే గోరుముద్దలు తినిపించాలా? ఇలాంటి పనులు ఆడది తన ప్రియుడితో మాత్రమే చేయగలదు. ఇలా వ్యవహరించే మీ మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో గుర్తించలేనంత వెర్రిదాన్ని కాదు నేను. అతను సమాజం నుంచి దాగి ఉండవచ్చు, కానీ అతను మీ అన్నయ్య కాదు. అతను మీ ప్రియుడే అంటూ నేను నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాను. కొన్ని సందర్భాలలో ఏం మాట్లాడుతున్నానో ఏమో నాకే తెలియటం లేదు. ఇంతలో నా ఫోన్ రింగ్ అయ్యింది. ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతలి వ్యక్తి చెప్పిన మాటలు విన్న నాకు ఆకాశం విరిగి నెత్తి మీద పడ్డట్టు అయ్యింది. నేను ఆశ్చర్యంగా మా అత్తయ్య ముఖాన్ని చూశాను. ఫోన్ నా చేతి నుంచి జారి కింద పడిపోయింది. అత్తయ్య నన్ను ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరి ఫోన్ అది? ఏం జరిగింది? నా కొడుకు బాగానే ఉన్నాడు కదా?
నువ్వెందుకు ఇంత ఆందోళన చెందుతున్నావు చెప్పు అని అడిగింది. నేను అత్తయ్యకు ఏమీ చెప్పకుండగా నా గదిలోకి వచ్చి తలుపు మూసుకొని గుండె పగిలేలా ఏడ్చసాగాను. మా అత్తయ్య తలుపు బాదుతూనే ఉంది. తల్లి, ఎవరి ఫోన్ అది? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? కానీ మా అత్తయ్యకు ఏమని చెప్పగలను? మా అత్తయ్యకు ఎక్కడైతే టెస్టులు చేయించామో ఆ ల్యాబ్ నుంచి ఫోన్ వచ్చింది. టెక్నీషియన్ నాతో ఏం చెప్పాడంటే, పేర్లు ఒక్కటే ఉండటం వల్ల రిపోర్ట్స్ మారిపోయాయి. మీ అత్తయ్య రిపోర్ట్ వేరే వ్యక్తికి వెళ్ళిపోయింది. వాళ్ళ రిపోర్ట్ మీరు తీసుకెళ్లారు. మీ దగ్గర ఉన్న రిపోర్ట్ కొత్తగా పెళ్ళైన జంటకు సంబంధించింది. ఆమె పేరు కూడా మీ అత్తయ్య పేరే. ఆమె ఇప్పుడు గర్భవతి. మీ అత్తయ్య రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి. ఈ రిపోర్ట్ల ఆధారంగా మీ అత్తయ్యకు క్యాన్సర్ ఉంది. అది కూడా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. ఈ మాటలు విని నాకు గుండెలు పగిలినంత పనయ్యింది. నేను మా అత్తయ్యకు ఏమని చెప్పను? ఆమెకు ఏమని ముఖం చూపించను? ఇంతసేపు ఆమె వ్యక్తిత్వంపై వేలు ఎత్తి చూపిస్తూ నానా మాటలు చెప్పాను. ఆమెకు ఇప్పుడు బ్రతకటానికి సమయమే లేదు. నేను ఏ ముఖం పెట్టుకొని ఆమెను క్షమాపణలు కోరాలి? కొంతసేపటికి నేను తలుపు తెరిచి ఎదురుగా ఉన్న మా అత్తయ్యను వాటేసుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాను. ఆమె కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ, అత్తయ్య, నన్ను క్షమించండి అని రోదించాను. ఏం జరిగింది చెప్పమ్మా అని అడిగింది అత్తయ్య. ఆమెకు జరిగిన విషయమంతా వివరించాను. ఆమె మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు తర్వాత ఆమె ఆరోగ్యం ఇంకా దెబ్బతినటం ప్రారంభించింది. ఆమె కళ్ళల్లో ఎప్పుడూ నాపై కోపం ఉండేది. కానీ ఎన్నడూ పల్లెత్తి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆ వ్యక్తి నిజంగానే అత్తయ్యకు తమ్ముడు. అతను పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒక చిన్న అపార్థం కుటుంబాన్ని నాశనం చేసింది. కొన్ని నెలల తర్వాత మా అత్తయ్య ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. కానీ నేను ఎప్పటికీ నన్ను నేను క్షమించుకోలేను. ఎందుకంటే ఆమె చివరి క్షణాలలో ఆమెను అపార్థం చేసుకొని నానా మాటలు అన్నాను. నేను పెద్ద మనసు చేసుకొని ఆమె మాటలను సావధానంగా విని అర్థం చేసుకొని ఉంటే బాగుండేది. నిజంగానే మీ రిపోర్ట్లో తప్పు ఉంది అని చెప్పి 1కి 2 సార్లు చెక్ చేయాల్సింది. ల్యాబ్ వాళ్ళను ప్రశ్నించాల్సింది. కానీ నేను ఇవన్నీ ఏం చెయ్యకుండగా తొందరపాటుతో కంటికి కనపడింది నిజం అనుకొని నమ్మాను. ఒక్క క్షణం ఆ రిపోర్ట్ గురించి ఆలోచించి ఉంటే బాగుండేది. నేను ఆ రిపోర్ట్లు తీసుకొని వెళ్ళి డాక్టర్తో మాట్లాడి ఉండాల్సింది. నా తొందరపాటు వల్ల, నా పొరపాటు వల్ల నేను జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశానో అని నాకు అనిపించింది. జీవితమంతా నన్ను నేను క్షమించుకోలేను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.